నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. రాజధాని పరిధిలోని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే పనులను ముమ్మరం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. 900 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిధులను విడుదల చేసిందన్నారు. వడ్డమానులో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి ఆయన పర్యటించారు. నూతనంగా నిర్మించిన రహదారిని ప్రారంభించారు. వెస్ట్ బైపాస్ ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. కరకట్టకు సమాంతరంగా సిఆర్డీఏ రోడ్డును మంగళగిరి రోడ్డుకు అనుసంధానిస్తామని పేర్కొన్నారు. ఖచ్చితంగానండి. ఏదైతే యాక్చువల్గా మనం ల్యాండ్ పుల్లింగ్ ఏరియా తీసుకుంటున్నామో రైతులు నా దగ్గర కూడా వచ్చారు, ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోయారు. సార్ ల్యాండ్ అక్విజిషన్ వద్దు, ల్యాండ్ పుల్లింగ్ తీసుకోమని. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు మనం ఇక్కడ యాక్చువల్గా స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ యాక్చువల్గా డిజైన్కి కానీ స్మార్ట్ ఇండస్ట్రీస్కి కానీ ఎయిర్పోర్ట్ కానీ ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నామో దాంట్లోనే యాక్చువల్గా ఈ రైల్వే ట్రాక్ కూడా వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు ఏదైతే కోరుకున్నారో దాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ ప్రయారిటీ ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోండి, ఎవరిని ఇవ్వకుంటే అది ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకోమన్నారు. కాబట్టి రైతు సోదరులందరూ చెప్తున్నా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టు. అటు శాసనసభ్యులు అటు శ్రావణ గారిని మరియు అక్కడ ప్రవీణ్ ఇద్దరితో కన్సల్ట్ చేసి రైతు సోదరులతో కన్సల్ట్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. 29 గ్రామాల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, డిప్యూటీ మేయర్ సజిలా పాల్గొన్నారు. పాత బస్టాండ్ సెంటర్లోని ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో జరిగిన సైన్స్ ఎక్స్పో కార్యక్రమంలో విద్యార్థులు పలు రకాల ప్రాజెక్టులు తయారు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ సైన్స్ అనేది మన ఆలోచనల ద్వారానే పుడుతుందన్నారు. నేటి తరం విద్యార్థులు కొత్త విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. దానివలన ఎన్నో రకాల ప్రాజెక్టులు తయారు చేయవచ్చన్నారు. రాష్ట్రంలో టెక్నాలజీని అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సహకార సంఘ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జీడీసీసీ బ్యాంక్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక పిలుపు మేరకు గుంటూరులో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఉద్యోగులకు జీవో నెంబర్ 36ను వెంటనే పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరారు. గత నెల రోజులుగా ప్రయత్నం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెలుగురి రాధాకృష్ణ, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ప్రధానమైనటువంటి సమస్య వీళ్ళందరికీ పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలనేటువంటిది, అలాగే రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలనేటువంటిది, అదేవిధంగా 2019 తర్వాత రిక్రూట్ అయినటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయాలనేటువంటిది, అదేవిధంగా గ్రాట్యుటీని ఖచ్చితంగా షరతులు లేకుండా అందరికీ ఖచ్చితంగా చట్ట ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలనేటువంటివి, ఇటువంటి సమస్యల మీద మౌలికమైనటువంటి సమస్యల మీద వీరు పోరాడుతూ ఉన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం గత నెల రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏమాత్రం కూడా పట్టించుకోనందువల్ల, నిర్లక్ష్యం వీడనందువల్ల ఈ ఆందోళన జరుగుతూ ఉంది. అదేందా సొసైటీలో ఇప్పుడు రైతులు సొసైటీలో డబ్బులు 4 లక్షలు ఒకేసారి కట్టాలంటే కడతలా, వాళ్ళు 4-5 సంవత్సరాలు కడతారు. కానీ ఇక్కడ వచ్చేదానికి ఆప్కాబు మొత్తం వసూలు చేసుకొని వాళ్ళ లాభాలు వేసుకొని కింద సొసైటీ వాళ్ళకి జీతాలు లేకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో కనుక మా సమస్యల పరిష్కారం పోతే ఇంకా పెద్ద ఎత్తున రేపు విజయవాడ 29వ తారీఖు ధర్నా కార్యక్రమం ఉంది. ఆ ధర్నా కార్యక్రమం లోపల మా సమస్యల పరిష్కారం కాకపోతే జనవరి 5వ తారీఖు నుంచి రిలే నిరాధ్యక్షులు కూడా కూర్చోడానికి వెనకాడబోవని యూనియన్ పరంగా మేము గవర్నమెంట్ని హెచ్చరిక చేస్తున్నాం. గార్డెన్స్ లోని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్లో జరిగిన ఎడు ఎక్స్పో కార్యక్రమంలో చందు సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సైన్స్ ఎక్స్పో కార్యక్రమంలో చిన్నారులు పలు రకాల ప్రాజెక్టులు తయారు చేసి పెద్దలకు వివరించారు. ఈ సందర్భంగా మాజీ శాస్త్రవేత్త చందు సాంబశివరావు మాట్లాడుతూ నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా పాటిబండ సీతారామయ్య హైస్కూల్లో శ్రీనివాస రామానుజంకు నివాళులు అర్పించే కార్యక్రమం జరిగిందన్నారు. చిన్నతనం నుంచి పిల్లలకు మాటల్లో చెప్పలేని ఎన్నో అంశాలను ఇలాంటి ప్రాజెక్టుల రూపంలో ప్రదర్శించడం సంతోషంగా ఉందన్నారు. దీనివల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ విష్ణువర్ధన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పిల్లలందరికీ
ఫార్మల్ ఎడ్యుకేషన్ అవసరం, స్ట్రక్చర్డ్ ఎడ్యుకేషన్ అవసరం. వాళ్ళు ఆయా సబ్జెక్ట్స్లో పాస్ అవ్వాలి, మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి, మంచి సర్టిఫికేట్స్ రావాలి. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళకి జాబ్స్ కానీ ఎంటర్ప్రినర్స్ కానీ మారాలి అంటే ఈ ఫార్మల్ స్కూలింగ్ తప్పనిసరి. ఫార్మల్ స్కూల్స్లో ఉన్నవాళ్ళు ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎలా ఎంకరేజ్ చేయాలో కూడా చేయగలగటం అనేది ఈ ప్రాజెక్ట్స్లో ఉన్నటువంటి ఉద్దేశం. మన పాఠాల్లో చెప్పింది, పుస్తకాల్లో రాసిందే, ఎవరో చెప్పిందే కాదు. లెట్ స్టూడెంట్స్ ఆల్సో థింక్ ఇన్ దేర్ ఓన్ వేస్. They may come up with ideas, they may come up with alternatives, they may come up with improvisations. ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి క్లాస్ రూమ్ అనేది తెలిసిన సబ్జెక్ట్ని తెలుసుకోవడానికే కాదు, నా ఐడియాకు ఒక రూపం ఇచ్చుకునే ప్లేస్ కూడా. కాబట్టి ఇలాంటి సైంటిఫిక్ ప్రాజెక్ట్స్ చేసుకోవడం, ఈ ప్రాజెక్ట్స్ని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయటం, వాళ్ళ భాషలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయటం, వాళ్ళ స్థాయిలో దాన్ని ఆ తరగతి పెరిగే కొద్దీ, స్థాయి పెరిగే కొద్దీ, వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ పెరిగే కొద్దీ వాటికి ఒక నిర్దిష్టమైన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజం జన్మదినాన్ని పురస్కరించుకుని కొత్తపేటలోని ఎన్ఆర్ఐస్ ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్లో మ్యాథ్స్ ఎక్స్పో జరిగింది. జాతీయ మ్యాథ్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన మ్యాథ్స్ ఎక్స్పోలో 250 రకాల ప్రాజెక్టులు విద్యార్థులు ప్రదర్శించారని ప్రిన్సిపాల్ బాలకృష్ణ వెల్లడించారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన విద్యార్థుల్లో నైపుణ్యం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆలపాటి రవి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిడికిటి తిలక్ బాబు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ మ్యాథ్స్ డే సందర్భంగా ఎన్ఆర్ఐస్ ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో మ్యాథ్స్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యానగర్లోని ఎన్ఆర్ఐ స్కూల్లో జరిగిన మ్యాథ్స్ ఫెస్టివల్ కార్యక్రమానికి డాక్టర్ కోయ సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామానుజం జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్ఆర్ఐ స్కూల్ యాజమాన్యం మ్యాథ్స్ ఫెస్టివల్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి ప్రాజెక్టులు చేయడం వల్ల విద్యార్థుల్లో మ్యాథ్స్ పట్ల మంచి అవగాహన కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిడికిటి తిలక్ బాబు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా విజిట్ చేయడం జరిగింది. విద్యార్థుల్లో మ్యాథమెటిక్స్ పట్ల ఆసక్తి కలిగించే విధంగా ఈ ఉపాధ్యాయులు కొన్ని డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని నిర్మించారు. ఈ యొక్క ప్రాజెక్ట్స్ అన్నీ కూడా స్టూడెంట్స్లో మ్యాథమెటిక్స్ మీద అవగాహన క్రియేట్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి వీళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి వీలవుతుంది. సో ఈ కార్యక్రమానికి అందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా మ్యాథమెటిక్స్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దానికి ప్రతి సంవత్సరం కూడా రామానుజన్ గారి బర్త్డే ఒక వేదిక అయింది. అలాగే సైన్స్ డే అని చెప్పి ఇలా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కానీ మ్యాథమెటిక్స్ అంటే జీవితంలో మనం ఏదైతే లెక్కలతో మనం పనిచేసే అవకాశం ప్రతి దాంట్లో కూడా ఉంది. వాళ్ళ కంప్యూటర్ రంగంలో కానీ, ఆర్టిఫిషియల్ రంగంలో కానీ, లేదంటే ఇంకా ఏ రంగంలోనే సరే జీవితంలో నిజ జీవితంలో కూడా మనం ఏ పని చేయాలన్నా లెక్కలు అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. కాబట్టి ఈ మ్యాథమెటిక్స్ మీద వాళ్ళ యొక్క బ్రెయిన్ కెపాసిటీ పెంచే విధంగా ఉన్నటువంటి ఇటువంటి ఎక్స్పోలు చాలా అవసరం అని చెప్పేసి మేమంతా భావిస్తూ ఎన్ఆర్ఐస్ ఇండియన్ స్కూల్లో దీన్ని ప్రధానంగా మేము తీసుకుని పిల్లలతో దాదాపు 280 దాకా ప్రాజెక్ట్స్ చేయించడం జరిగింది. నేషనల్ మ్యాథమెటిక్స్ డే సెలబ్రేషన్స్ నగరాలలోని శారదా స్కూల్లో జరిగాయి. శారదా స్కూల్లో జరిగిన మ్యాథ్స్ డే సెలబ్రేషన్స్ లో డాక్టర్ లెనిన్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ దాస్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు నాలెడ్జ్ పెరిగేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. ఈ మ్యాథ్స్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు క్యాష్ ప్రైజ్లు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ భారతీవాణి, రీజనల్ ఫ్యాకల్టీ శ్రీధర్ బాబు, కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు విద్యార్థులు పాల్గొన్నారు. గణిత దినోత్సవం సందర్భంగా నిర్వహించినటువంటి వివిధ పోటీలలో అంటే గణిత ప్రదర్శనలు కానివ్వండి, గణిత క్విజులు కానివ్వండి, వీటిల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారికి కూడా ఇద్దరికి నగదు బహుమానం అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళలో మొదటి వ్యక్తి జైత్రన్ కే,
ఆ తర్వాత రెండవ వ్యక్తి కే చరణ్, వీళ్ళిద్దరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లల్లో చదువుతో పాటు కూడా ఆలోచించేటటువంటి జిజ్ఞాస, చదువుకున్నటువంటి విషయాల్ని అప్లై చేసేటటువంటి విషయాలను కూడా వాళ్ళలో పెంపొందించుకుంటారు. భావి రామానుజాలని అందించాలని మా శారదా స్కూల్ తరపున మేమందరం కూడా అందరికీ కూడా ప్రోత్సహిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే అవసరత ఉందో గవర్నమెంట్ కొంత హెల్ప్ చేసినప్పటికీ కూడా ఇంకా కొంత అవసరత ఉంటుంది. వాళ్ళని మంచి అంటే ఏదో వేరే వేరే పనికిరాని కాలేజీలు కాకుండా మంచి కాలేజీలను చేర్చి వాళ్ళ యొక్క అర్హతను బట్టి వాళ్ళ యొక్క స్థితిని బట్టి మంచిగా ఉత్సాహంగా వాళ్ళని ఉత్సాహపరుస్తూ వాళ్ళని చదివించి పైకి తీసుకురావాలనేది ఈ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాంటి అవసరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక శారదా స్కూల్కి వచ్చి శ్రీనివాస్ గారిని, శ్రీనివాస్, అల్లడి శ్రీనివాస్ని సంప్రదించినట్లయితే వారు అన్ని మిగతా కార్యక్రమాలన్నీ చూసుకుంటారు. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.